హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నాను. ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలి, అందరినీ కరుణించాలి. ఆ చల్లని తల్లి చల్లగా కాపాడాలి. ఈరోజు మంగళవారం అమ్మవారిని ఇలాగా అలంకారం చేశానండి పువ్వులతో. అమ్మవారిని మొన్న రెడీ చేసినప్పటికి ఎంత టైం తీసుకుందో తెలుసా మీకు? చాలా అంటే చాలా టైం తీసుకున్నది తల్లి. ఆ పసుపు దండ, పువ్వుల దండ, గాజులు, ఆ తల్లికి మొత్తం బొట్లు అన్నీ పెట్టేటప్పుడు చాలా టైం తీసుకుంది తల్లి. నీట్గా అలంకారం చేయించుకుంది. అలాగే ఈసారి మా దేవుడి మూల కూడా చక్కగా సైడ్లతో సహా అమ్మవారిని అన్నీ కొట్టుకొని, మేకులు అన్నీ కొట్టుకొని ఇలాగా రెడీ చేశానండి. ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు. చూసారా? ఈ సైడ్ని కూడా అమ్మవారే ఉన్నారు. 2 ఫోటోలు ఉండకూడదనేసి అన్నారు, కానీ నాకెందుకో మరి ఆ అమ్మవారిని అలాగా బయట పెట్టబుద్ధి అయ్యిదండి. కొంచెం ఇదైనా సరే పెట్టబుద్ధి అయ్యేది. అలా ఇంట్లోనూ చాలా ఫోటోలు కట్టేసే ఉంచేసాను. ఇది కూడా బాగుంటుంది, ఫోటోలు తీయబుద్ధి అయ్యేదండి నాకు అమ్మవారిని. అందుకని అలాగే అమ్మని కూడా ఇటు సైడ్ కూడా అమ్మ గుమ్మంలో నుంచి రోగానే ఎదురుగా కనిపిస్తుందని ఇలాగ అమ్మని కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. అలాగే సత్యనారాయణ స్వామిని కూడా ఇలాగా, అది లోపల బయట ఉండేది, అది కూడా ఇలా పెట్టాను. అలంకరణ స్వామివారికి, ఏడుకొండల వాడికి మీకు తెలిసిందే, నిత్య ఆరాధన తండ్రిది. ఇలా చేసుకున్నానండి. ఈ ఏడుకొండల వాడిని ఈరోజు ఇలా నిన్న శుభ్రంగా అలంకరణ అన్నీ చేసుకొని ఇలా చేశానండి. అలాగే ఈరోజు నైవేద్యాలు అయితే 2 అరటిపళ్ళు, 2 కమలా పళ్ళు, అమ్మకి ఇష్టం కదా అని ఈ ద్రాక్ష కిస్మిస్ పెట్టానండి. ఈరోజు అమ్మవారికి పళ్ళు పెట్టాను. సింహాద్రప్పన్న, గోమాత, అలాగే అన్ని అమ్మవార్లను ఇలా రెడీ చేశాను. మీకు అన్నీ తెలిసినవే. చక్రాలు అన్నీ ఇక్కడే పెడతాను. వాటి మీద పువ్వులు పెట్టాను కాబట్టి కనబడట్లేదు. అలాగే పసుపు కుంకాలు కూడా పెడతాను. అలాగే మీకు చూపించాను కదా శివయ్య అమ్మ, శివయ్య పక్కనే అమ్మ ఉండాలన్నారని శివయ్యనిటి మార్చేసి, అమ్మనటు మార్చేసి, తమ్ముడినట్టు మార్చేసానండి. లైన్గా పెట్టుకున్నాను. అలాగే ఇదిగోండి శివలింగం మాది. శివయ్య, నంది, శివుడు, అన్నపూర్ణమ్మ, గోమాత, గౌరీదేవి, శివయ్య ఇలాగ అలంకారం చేశానండి. ఈరోజు మంగళవారం కదా, అమ్మకైతే ఇలాగ గులాబీ పువ్వులతో అలంకారం చేశాను. చూడండి అమ్మ ఎంత చక్కగా ఉందో, ఎంత ముద్దుగా కనిపిస్తుందో. చూసారా? అమ్మ నాకైతే అమ్మను అలంకారం చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. ఫాలో చేయండి అమ్మా, ప్లీజ్.